ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమః. భగవాన్ శ్రీ భరద్వాజ. అధ్యాయం 11. అర్ధాంగి. తల్లి అంటే తొలి అని అర్థం. జగత్తు అంతటికి తొలి వంద్యనీయురాలు తల్లియే. మాతృదేవోభవ పితృదేవోభవ అన్న నానుడి అనుసరించి ఈ సృష్టిలో మనుష్యులకేగాక పశుపక్షాది జీవజాలమంతటికి తమకు జన్మనిచ్చే తల్లికి ప్రథమ స్థానం ఉన్నది. అంతేకాదు, మానవ జాతికి వందనీయులైన తల్లి, తండ్రి, గురువు, దైవం అన్న క్రమంలో కూడా తల్లి తర్వాతనే గురువు, దైవం, వందనీయులన్న విషయాన్ని సూచిస్తూ తల్లికే ప్రథమ స్థానం ఇవ్వటం జరిగింది. ఒక్కడుగా ఉన్న ఆ పరమాత్మ శ్రీ భరద్వాజ భగవానుడు తమలోని మాతృత్వానికి, ప్రేమతత్వానికి ప్రతిరూపంగా శ్రీ అలివేలు మంగమ్మ సహితుడై దివి నుండి భువికి దిగి వచ్చాడు. ఇలా 2 రూపాలలో మనలను పాలించవచ్చిన ఆ ప్రభువు సీతారాముల వలె మానవజాతికంతటికీ ఆదర్శ గృహస్థ జీవన విధానాలను తాము స్వయంగా ఆచరిస్తూ మనకు తెలియజేశారు. ఆత్మతత్వంలో ఒక్కరే అయి ఉండి విశ్వసృష్టి యజ్ఞంలో పరమాత్మలో సగభాగమై వెలుగొందుతున్న దివ్యజనని అలివేలు మంగమ్మ గారి గురించి, ఆమె జీవిత విశేషాల గురించి ఇక్కడ స్మరించుకుందాం. ఆంధ్రదేశంలోని గుంటూరు జిల్లాలో పొన్నూరు పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో మన్నవ అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామం యోగులకు, మహాభక్తులకు, సదాచార సంపన్నులకు నిలయం. ఆ గ్రామంలో గొప్ప దాన ధర్మపరులుగా పేరుగాంచిన కుటుంబంలో శ్రీ మన్నవ బాలకృష్ణ శర్మ, శ్రీమతి రంగనాయకి అనే పుణ్య దంపతుల కుమార్తెయే శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ధర్మపత్ని దివ్యజనని అలివేలు మంగ తాయారు గారు. చిన్ననాటి నుండి ఆమెకు తల్లిదండ్రుల వారసత్వంగా దైవభక్తి అలవడింది. మన్నవ గ్రామ వాస్తవ్యులు మన్నవ సీతాపతి గారి కుమార్తె అయిన మహాయోగిని బ్రహ్మాండం అనసూయమ్మ గారి పట్ల వీరి కుటుంబమంతా ఎంతో భక్తి ప్రవత్తులను కలిగి ఉండేవారు. ఆమె వీరికి దగ్గర బంధువు, వరుసకు అత్త అవుతారు. బాపట్ల సమీపంలోని జిల్లెళ్లమూడి గ్రామ కరణం గారైన శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారి సతీమణి అయిన అనసూయమ్మ గారు జిల్లెళ్లమూడి అమ్మగా ప్రసిద్ధిగాంచిన మహాయోగిని. శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకురాలైన జిల్లెళ్లమూడి అమ్మ ఎందరికో గురువై ప్రజలను మోక్షపథగాముల్ని చేసి అసంఖ్యాక భక్తుల హృదయాలలో ఆరాధ్య దైవంగా కొలువై నిలచింది. ఇక్కడ మనం దివ్యజనని అలివేలు మంగా మాతకు, ఆమె బంధువు అయిన మహాయోగిని జిల్లెళ్లమూడి అమ్మకు జన్మస్థానమైన మన్నవ గ్రామం గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించుకొనటం సముచితంగా తోస్తుంది. తరతరాలుగా, వందలాది సంవత్సరాలుగా మన్నవ గ్రామ ప్రాంతమంతా ఒక తపోభూమిగా విలసిల్లింది. ధర్మశీలతకు, సన్మార్గవర్తనకు మారుపేరుగా నిలిచిన ఆ గ్రామంలో మాకు తెలిసిన 2-3 తరాలలోని గొప్ప తపస్సంపన్నులైన మహనీయులలో గ్రంథ విస్తార సమస్య ఉండటం వలన కొందరిని మాత్రం స్మరించుకుందాం. మన దివ్యజనని అలివేలు మంగ తాయారు గారి తల్లిగారైన రంగనాయకమ్మ గారి తండ్రి మన్నవ గ్రామ వాస్తవ్యులైన పులిపాక శేషయ్య గారు గొప్ప రామభక్తులుగా పేరుగాంచారు. ఆయన తల్లి శ్రీమతి పులిపాక శేషమ్మ గారు మహాలక్ష్మి ఉపాసకురాలై లక్ష్మీ సాక్షాత్కారాన్ని పొందిన భాగ్యశాలి. విచిత్రమేమంటే, లక్ష్మీదేవి సాక్షాత్కారాన్ని పొందుతున్నప్పటికీ శేషమ్మ గారు ఏనాడు తనకు సిరి సంపదలను ప్రసాదించమని దేవిని కోరలేదు. ఆ మహాయోగిని తనకు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదించి ముక్తిపథంలో తనను నడిపించమని మనసారా ఆ దేవిని ప్రార్థించేది. శ్రీ మహాలక్ష్మి ఆమె కోరికను మన్నించి ఆమెకు అనంత వైరాగ్య సంపదను ప్రసాదించటంతో ఆమె నిశ్చల తపోనిష్టతోనూ భక్తి, జ్ఞాన, వైరాగ్య సంపన్నతతోనూ అలరారుతూ కాలాంతరంలో జ్ఞాన పరిపూర్ణురాలుగా రూపొందింది. శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె తపోనిష్టకు మెచ్చి ఆమెకు నిత్య సాక్షాత్కారాన్నిస్తూ నిత్యము ఆ యోగమాతకు తన అనుగ్రహ సూచనగా రకరకాల ప్రసాదాలను అందించేది.
అరటి ఆకులలో వేడి వేడి పాయసము, పులిహోర, అరిసెలు, పొంగలి వంటి అనేక రకాల ప్రసాదాలను లక్ష్మీదేవి ఆమె ముందుంచి అదృశ్యమయ్యేది. శ్రీమతి శేషమ్మ గారు ఆ ప్రసాదాలను తన వద్దకు వచ్చే భక్తులందరికీ పంచేవారు. శ్రీమతి శేషమ్మ గారు మన్నవ గ్రామంలోని స్త్రీలందరికీ గురువై మంత్రదీక్షలను ప్రసాదించేవారు. నిత్యము మధ్యాహ్న సాయం వేళలలో స్త్రీలందరూ ఆమె ఇంటిలో సమావేశమై తమ గురువైన శ్రీమతి శేషమ్మ గారి నుండి ఎంతో భక్తి ప్రవత్తులతో ఆధ్యాత్మిక బోధనలను వినేవారు. వారి ఇల్లు ఒక సత్సంగ మందిరం వలె బాసిల్లేది. దివ్యజనని పెదతల్లిగారైన మన్నవ సత్యవతీదేవి 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి ఆమెకు సాక్షాత్కరించింది. ఆ సాక్షాత్కారంలో దివ్యానుభూతికి లోనైన ఆ బాలిక ఆనాటి నుండి ఆజన్మాంతం నిరంతరం శ్రీ మహాలక్ష్మి స్మరణలో మునిగి మహాభక్తురాలిగా ప్రసిద్ధిగాంచింది. విచిత్రమేమంటే శ్రీమతి సత్యవతీదేవి నిదురిస్తున్న సమయంలో కూడా ఆమె పెదవులు కదులుతుండేవి. ఆమె నోరు వద్ద చెవి ఎగ్గి వింటే గాఢ నిద్రలో ఉన్న ఆమె పెదవుల నుండి శ్రీ మహాలక్ష్మీ నామం స్పష్టంగా వినిపించేది. జై సాయి మాస్టర్.